బాబాయ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే పరిపాలన స్టార్ట్ చేసి 30 రోజులు దాటింది. ఎలా ఉంది 30 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఈ 30 రోజుల పరిపాలన మటుకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మటుకి ప్రతిదీ కూడా బాగా అందుబాటులో ఉన్నది. ప్రతిదీ కూడా బాగా జరుగుతున్నది. దాంతో పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశాడు. పవన్ కళ్యాణ్ మటుకి చాలా పడుదలగా చేశాడు, చాలా కృషి చేశాడు. ఈ 30 రోజుల పరిపాలన చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగున్నది. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఎలా ఉంది బాబాయ్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపించినాయి? ఆయన నిర్ణయాలు తీసుకుంటాం చాలా ప్రజలకే మంచిది, ప్రజలకే ఉపకారం అవి తీసుకుంటాం. ఈ రోజున వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికి జగనే కనుక నుండి పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఇప్పటికి ఎప్పుడు అందే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏ విధంగా చెప్తారు మరి? ఆ పార్టీ కానీ ఉండేలా ఉంటే జనాలు కూడా బయట తిరగలేరు. చాలు ఇంకా ఒక్క నిమిషం బాబాయ్. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే వైసీపీ అనేది విజయడంకా మోగిస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు ఒకవేళ విజయడంకా మోగిస్తున్న వైసీపీ పార్టీ అనేది? అదేం ఉండదు, అవన్నీ మాటలు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ఇది మట్టికి కరెక్ట్, ఇది మట్టికి నికరు. ఎందుకే బాబాయ్ కూటమి అంటే మీకు ఎందుకు అంత? జనాల్లో మార్పు రావాలని అంత ఇబ్బంది పడ్డారు. అంతకుముందు అంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరూ హాయిగా ఉన్నారు. అందరూ ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఇది వరకు అంత ఇబ్బంది పడ్డారు 5 ఏళ్ల పరిపాలనలో. అది చాలామందికి కూడా తెలుసు, బయటకు కక్కలేదు. ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. వాళ్ళ మనసులో మేమే వచ్చేస్తామని వాళ్ళు అనుకున్నారు, కానీ అది జరగని పని అని తెలియలేదు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు బేపచ్చంగా లాగేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్నటి నుంచి కూడా ఇసుక ఉచిత ఇసుకని పెట్టారు. దాన్ని కూడా వైసీపీలు ట్రోల్ చేస్తూ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు వచ్చిన దాకా ఇసుక ఉచితం అని పెట్టాడు. నెక్స్ట్ ఇప్పుడు పనులు కూడా అందరికి బాగున్నాయి. కష్టపడిన వాళ్ళకి మట్టికి పని అన్నా ఉన్నది, కడుపు నిండా తిండి తింటున్నారు. ఇప్పుడు పనులు బాగున్నాయి. గత ప్రభుత్వం ఎలా ఉంది బాబు ఇసుక టాపీ వర్కర్స్? గత పరిస్థితుల్లో పని వాళ్ళందరూ కూడా ఖాళీగా ఇంటికి తినటానికి లేకుండా ఉన్నారు. మేస్త్రులు అందరూ, కూలీలు అందరూ కూడా. చాలండి ఇంకా. మీకు ఒక్క నిమిషం, ఒక్క లాస్ట్ది. మీకు అమరావతి దగ్గరే ఉన్నారు మీరు. అమరావతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అమరావతి కూడా ఫిక్స్ చేశారు. ఎలా అనిపించింది మీకు? అదే బెస్ట్. ఓకే.